సినీ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ చేసిన జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు అయితే ఇక అదే పని కట్టుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ పవన్ గురించి కామెంట్ చేస్తారో, ఎలా కౌంటర్ ఇవ్వాలా అని వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలవబోతున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ కిక్కు ఎలా ఉంటుందో. అవును, మీరు వింటున్నది నిజమే. త్వరలోనే ఈ ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఆ మధ్య రెండవ పెళ్లి అని హడావిడి చేసిన రేణు ఎందుకో అటు అడుగులు వేయలేదు. ఆ తర్వాత కొడుకు అకీరాని యాక్టింగ్ స్కూల్లో చేర్పించి కుమార్తెను చదివిస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఏమైందో తెలియట్లేదు కానీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్కు చీఫ్ అడ్వైజర్గా రేణు దేశాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వేదాలు, భక్తికి సంబంధించిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ఆమె ఇటీవలే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో భేటీ అయి విషయం చెప్పక సానుకూలంగా స్పందించినట్లు ఇన్సైడ్ టాక్. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా కలవబోతున్నారట. తొలుత పవన్తో భేటీ అయ్యి తన మనసులోని మాటను బయటపెట్టి అభిప్రాయం తెలుసుకోనున్నారని సమాచారం. ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రం నుంచి అన్ని అనుమతులు మీరే చూడాలని కోరబోతున్నారట. అయితే సేనాని ఏమంటారు? సరే అన్నీ చూసుకుంటాను అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేకుంటే రెడ్ సిగ్నల్ ఇస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాల బార్డర్లో లేదా అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీ నెలకొల్పే యోచనలో రేణు దేశాయ్ ఉన్నారని రాజకీయ, సినీ వర్గాలు చెబుతున్నాయి. యూనివర్సిటీ సంగతి అటుంచితే ఈ ఇద్దరు కలుస్తున్నారనే వార్త అభిమానులు, జనసేన కార్యకర్తల్లో మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ రేణు పని ఏమవుతుందో చూడాలి మరి.